కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక అమ్మ యొక్క సేనావాహిని శక్తి సేనలన్నీ కూడా చాలా పరాక్రమంతో బండాసుడి యొక్క శక్తి సేన వారి యొక్క సైన్యాన్ని అంతా కూడా తుత్తునీలు చేస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి బండాసురుడు వీళ్ళని ఎట్లాగైనా ఆపాలి అని చెప్పని అతను జయ విఘ్న అనేటువంటి యంత్రాలని సృష్టించి వాటిని ప్రయోగించాడు వీళ్ళ మీదకి, దేవీ సేనల మీదకి. ఆ జయ విఘ్న సేనల వల్ల వాళ్ళ మీదకి ప్రయోగించేటువంటి యంత్రాల వల్ల ఏమవుతుందంటే అవి చూస్తానికి పూలమాలలాగా లతల్లాగా అలా కనిపిస్తూ ఉంటాయి. వాటి దగ్గరికి చేరంగానే వాళ్ళని బంధించేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇంకా వాటి నుంచి తప్పించుకోలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా ఆ యుద్ధ రంగంలో అమ్మవారి యొక్క సేనావాహినికి, వారి యొక్క పరాక్రమానికి అడ్డుకట్ట వేశాడు బండాసురుడు. అప్పుడు తల్లి ఏం చేసింది అంటే లలితా పరాపట్టాలిక 2 భాగాలుగా అయింది. ఒకటి కామేశ్వరుడు, 2 లలిత అన్నట్లుగా మారారు. తల్లి కామేశ్వరుని ఒకసారి ముఖ ఆలోకిత అంటే మహాదేవుడి యొక్క ముఖాన్ని ఒకసారి చూసింది అంతే. తర్వాత వారి ముందు మహాగణేశుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే దైవికమైనటువంటి యంత్రాలని తొలగించడం కోసం, వాటిని ఆ యుద్ధ రంగంలో నుంచి వాటిని నిర్విఘ్నం చేయటం కోసం, అంటే వాటిని పాడు చేయటం కోసం, దైవిఘ్న అనేటువంటి ఆ యంత్రాలు పోవాలి అంటే వాటి కోసం, ఆ కార్యనిర్వహణ కోసం ఇక్కడ అమ్మ మహాగణేశుడు ఆవిర్భవించేట్టు సంకల్పం చేసింది అనమాట. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. తల్లి యొక్క అనుజ్ఞను స్వీకరించినటువంటి మహాగణేశుడు ఏం చేశాడు? ఆ అసురులు పెట్టినటువంటి ఆ జయ విఘ్న అనేటువంటి యంత్రాలని చిన్నాభిన్నం గావించాడు. నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఆ యంత్రాలని విఘ్నం గావించాడు అంటే చిత్తునీయాలు చేశాడు. అది వాటిని భంగపరిచాడు, వాటిని పాడు చేశాడు అనమాట. ఆ యంత్రాలు పాడైపోయేటప్పటికి ఇక దాంట్లో ఉన్నటువంటి దేవతా శక్తులందరూ కూడా బందీల నుంచి విడుదలయ్యారు. ఆ విధంగా మహాగణేశుడు చేసేటువంటి ఆ పనికి అమ్మ హర్షం వ్యక్తం చేసింది. ప్రహర్షితాయ నమః అని చెప్పారు ఇక్కడ. అంటే అమ్మ హర్షాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ. అంటే మహాగణేశుడు చేసినటువంటి ఆ పనికి తల్లి హర్షాన్ని పొందింది అని ఈ మంత్రంలో తెలియజేస్తూ ఉన్నారు. గణేశుడు తన యొక్క దంతాలతోటి, తొండంతో ఆ యంత్రాలను కాస్త తుత్తునీయాలు చేసి చిన్నాభిన్నం చేసేసాడు. దాంతో ఆ దేవతా సైన్యం కాస్త, దేవతా సేనలు, శక్తి సేనలు వాళ్ళందరూ కూడా దాని నుంచి విడుదల పొందినటువంటి వాళ్ళే మళ్ళా యుద్ధానికి సన్నద్ధ అవుతూ ఉన్నారు. ఇది చూసి తల్లి ఆనందపడింది అని మనకు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యుష్ట్రవర్షిణి. ఇక బండాసురుడు ప్రయోగించేటువంటి శస్త్రాలు అన్ని కూడా తన యొక్క అస్త్రాలను ఉపయోగించి అమ్మవారు వాటిని నివారించింది, ఆ శస్త్రాలన్నింటినీ కూడా అని ఈ మంత్రం చెప్తూ ఉంది. అంటే ఏంటంటే బాణాల్లో 2 రకాలు ఉంటాయి, శస్త్రాలు, అస్త్రాలు. శస్త్రాలు అంటేనేమో కత్తి, గద, ఈటె, బాణాలు, ఇవన్నీ కూడా శస్త్రాలు. అంటే స్థూలమైనటువంటి ఒక వస్తువులు అన్నమాట బాణాలు ఇవన్నీ. అస్త్రాలు అంటే ఏంటంటే మంత్ర ప్రభావంతో అవి పనిచేస్తాయి. గడ్డిపోత తీసుకోలేదు సరే, ఆ మంత్రాన్ని చదివి ఆ గడ్డిపోతని విసిరినా కూడా అది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. అది వాటిని అస్త్రాలు అంటారు.
ఈ మంత్రంలో ఈ బండాసురుడు అనేక శస్త్రాలను ప్రయోగించాడు. అంటే కత్తి, గద, ఈట, బల్లెం ఇలాంటి వాటిని కూడా ప్రయోగించాడు. అయితే అప్పుడు అమ్మ వాడు ప్రయోగించే శస్త్రాలన్నింటినీ తిప్పి నాశనం చేయడానికి తను అస్త్రాలను ప్రయోగించింది. ఆ అస్త్రాలతోటి ఆ బండాసురుడి యొక్క ఆయుధాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఈ విధంగా తల్లి అతని మీద అస్త్రాలను ప్రయోగించి అతని యొక్క నిరాయుధులు చేసింది. అంటే ఆయుధాలన్నీ కూడా తృప్తిగా చేసేసింది అనమాట. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. బండాసురుడు సర్వాసు అస్త్ర అనేటువంటి గొప్ప అస్త్రాన్ని అమ్మ మీద ప్రయోగించాడు. సర్వాసురాస్త్రాన్ని అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఆ అస్త్ర ప్రభావం కారణంగా రాక్షసులు ఇంతకుముందు చచ్చిపోయినటువంటి వాళ్ళు సోమకుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యాక్షుడు, దంతభక్తుడు ఇలా ఇంతకుముందు చచ్చిపోయిన మనకు తెలిసిన పేర్లన్నీ ఎవరైతే వాళ్ళందరూ సోమకుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, రావణ కుంభకర్ణాదులు, హయగ్రీవుడు, సోమకుడు ఇలా అనేక మంది రాక్షసులు అంటే చచ్చిపోయేటువంటి రాక్షసులందరూ కూడా మళ్ళీ వచ్చారు. ఇప్పుడు యుద్ధరంగంలోకి వచ్చారు, అమ్మ మీద యుద్ధానికి వచ్చారు. అంత శక్తివంతుడు అనమాట వాడు. సర్వాసురాస్త్ర అనేటువంటి ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే చచ్చిపోయినటువంటి ఆ రాక్షసులంతా కూడా మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అమ్మ మీదకి వాళ్ళంతా వచ్చారు. వీళ్ళల్లో మనకి అందరు తెలుసు, ఎవరు రావణాసుడు చేసిన పని తెలుసు, హిరణ్యాక్షుడు చేసింది తెలుసు, హిరణ్యకశిపుడు చేసింది తెలుసు మనకి. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు మనకి పురాణాల్లో మనం చదువుకున్నాం, ఎవరెవరు ఎన్ని గొప్ప దుష్కర్మలు చేశారు అనేది, లోకాన్ని ఎంత బాధ పెట్టారు అనేది. మరి వాళ్ళంతా ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు అమ్మ ఏం చేసింది? కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి. తన యొక్క కరా చేతులకు వేళ్లకు ఉన్నటువంటి గోళ్ళు, మొత్తం 2 చేతులకి 10 గోళ్ళు ఉంటాయి కదా, ఆ 10 గోళ్ళ నుంచి నారాయణ దశాకృతి, నారాయణ యొక్క 10 అవతారాల యొక్క అవతారాలని బయటకు వచ్చినాయి. అంటే నరసింహావతారము, వరాహావతారము, వామనావతారము, పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కల్కి, మత్స్యావతారం, కూర్మావతారం, ఇలా ఈ 10 అవతారాలు ఆమె యొక్క చేతి గోరి వేలు నుంచి ఆవిర్భవించారు. వచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ వాళ్ళు సంహరించేశారు. అమ్మ ఈ దేవతలందరినీ కోరింది, మీరందరూ కూడా ఆ రాక్షసులందరినీ సంహరించేసేమని కోరింది. తత్క్షణమే మరుక్షణంలోనే ఆ అసురులని సంహరించారు నారాయణ యొక్క దశావతారాలుగా వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా. ఈ అమ్మ యొక్క ఈ మహిమాన్వితమైనటువంటి చర్యని చూసి దేవతలంతా కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఇక నారాయణుడు, శ్రీ మహావిష్ణువు నారాయణుడు అన్నాం ఇక్కడ. నారాయణ దశాకృతి. నారము అంటే జ్ఞానము, నారము అంటే నీరు అనే మీనింగ్ కూడా ఉంది, కానీ నారము అంటే ఇక్కడ జ్ఞానము. ఇగో జన్మాది అంటే మనకి దీంట్లో అంతరార్థం ఏంటంటే మన జన్మలలో 10 విధాలైనటువంటి దశలు, అంటే మనం జన్మించిన తర్వాత పలు దశలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మొత్తం నాశనం చేసేవాడు అని చెప్పుకోవాలి. ఇంకా మనం అలా వివిధ దశలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించేవాడు అని మనం భావించాలి. 10 అవతారాలుగా వచ్చి శిశువు, బాల్యము, కౌమారము, యౌవనము, మధ్య, ఇవన్నీ దశలు ఉన్నాయి కదా. మనం 6 లెక్కేస్తాం, అంటే శరీరానికి 6 కావచ్చు, కానీ వివిధ దశలలో అని అనుకోవచ్చు. వివిధ దశలలో వచ్చేటువంటి అజ్ఞానాన్ని
వివిధ దశలలో వచ్చేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారాయణుడు. అదిగో తల్లి అలా ప్రయోగించి ఆ బండాసుడి యొక్క రాక్షస మతాన్ని సంహరింపజేసింది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇది తర్వాత మంత్రం. తర్వాత ఏం చేసిందంటే తల్లి సదాశివాస్త్ర ప్రయోగం చేసింది. సదాశివము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగం చేసింది. దాని నుంచి వచ్చేటువంటి మహా అగ్ని, ఆ అగ్ని ఏం చేయిందంట, నిర్దగ్ధాసుర సైనిక. ఆ అగ్ని వల్ల ఆ బండాసుడి యొక్క సైనికులందరినీ కూడా హతులైపోయారు. అది ఈ మంత్రం యొక్క మీనింగ్. పాశుపతం, ఈ మంత్రంలో పాశుపతం చెప్పారు. పశుపతే ఇదం పాశుపతం అంటే, పాశుపతం అంటే పశుపతికి సంబంధించింది. పశుపతికి సంబంధించిందే ఈ పాశుపతాస్త్రం. ఈ పాశుపతాస్త్రం గురించి మనం అర్జునుడు, పశుపతి అంటే ఎవరు? శివుడు. మనం అందరం కూడా, మన జీవులందరూ కూడా పశువులే. వీళ్ళందరికీ ఈశ్వరుడు ఎవరు అంటే శివుడు. కాబట్టి ఆయన్ని పశుపతి అంటారు. ఆయన సంబంధించిన అస్త్రం కాబట్టి పాశుపతాస్త్రం. ఇక ఈ పాశుపతాస్త్రాన్ని ఓం నమశివాయ అనేటువంటి 6 అక్షరాలు. ఓం నమశివాయ అంటే 5, ఓం కాబట్టి మొత్తం 6. ఈ 6 అక్షరాల మంత్రాన్ని శివుడు స్వయంగా ఉపదేశించి న్యాసపూర్వకంగా ఇస్తేనే ఈ పాశుపతం నదులకు దొరుకుతుంది. అర్జునుడికి ఈ పాశుపతాస్త్రాన్ని శివుడు ఇచ్చాడు. అయితే ఈ పాశుపతం కంటే 1000 రెట్లు శక్తివంతమైంది మహాపాశుపతం. అదిగో అదే ఇక్కడ మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దిగ్ధాసుర సైనిక అని చెప్పుకున్నాం. ఈ మంత్రంలో అమ్మ మహాపాశుపతాన్ని ప్రయోగించింది. ఈ అగ్ని వల్ల, ఈ అస్త్రంలో వచ్చినటువంటి అగ్ని వల్ల ఆ బండాసురుడి యొక్క సైనికులంతా కూడా తగలడిపోయారు వాళ్ళంతా అని మనకి ఈ మంత్రంలో చెప్తూ ఉన్నారు. పాశుపతం ఓం నమశివాయ. నమశివాయ అంటే మనం చెప్పుకున్నాం. నమశివాయ అనేది నా అంటే నభము, నా అంటే నభము ఆకాశం, మా అంటే మరుత్తు అంటే గాలి, సి అంటే సికి అగ్ని, వారి అంటే నీరు, జ అంటే భూమి అంటే పంచభూతాలు అన్నమాట. ఈ పంచభూతాలు తయారైన అస్త్రం ఇక్కడ సైనికులందరినీ కూడా హతమార్చింది. అగ్నిగా కాల్చి మహా అగ్నిగా వచ్చి వాళ్ళందరినీ కూడా భస్మం చేసేసింది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ అస్త్రంలో మనం ఏం చేసుకోవాలి అంటే, మన యొక్క అవిద్య, అజ్ఞానం ఇగో ఈ పాశుపతం నిర్మూలింపజేస్తుంది. ఎందుకంటే అది జ్ఞానంలాగా పెద్దగా అగ్నిగా వచ్చింది కదా, ఆ అగ్ని అనమాట. కాబట్టి ఈ పాశుపతాగ్ని ద్వారా ఏమవుతుందంటే ప్రపంచ భ్రమ తొలగిపోతుంది. ప్రపంచం పంచభూతాలు కదా, మరి పంచభూతాలలో మనకున్నటువంటి భ్రమ, అజ్ఞానాన్ని తొలగింపజేస్తుంది పాశుపతం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. ఆ తర్వాత ఏం చేసింది తల్లి, కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి నిర్దగ్ధ సబండాసుర శూన్యక, నిర్దగ్ధ సబండాసుర శూన్యక. ఆ బండాసురుణ్ణి, శూన్యక అనే పేరు గల అతని యొక్క పట్టణాన్ని భస్మీపటలం చేసేసింది తల్లి. మహాపాశుపతాన్ని ఉపయోగించి సైన్యం మొత్తాన్ని నిర్మూలన చేసింది. ఇప్పుడు కామేశ్వరాస్త్రం అనేటువంటి దాన్ని ప్రయోగించి బండాసురుణ్ణి, వాడి యొక్క ముఖ్య పట్టణం శూన్యక నగరం, దాన్ని భస్మీపటలం గావించిందంట. ఇది ఈ మంత్రంలోని అర్థం. ఇక బండాసురుడు గొప్ప శక్తిమంతుడు, వాడికి అష్టసిద్ధులు ఉన్నాయి. వాడి శరీరం నుంచే అనేక మంది సైనికులు సృష్టించాడు. వారందరికీ కూడా ఉండటానికి, నివాసానికి కట్టించాడు. అదిగో శూన్యక నగరం అదే.
అంటే వాడి నుంచి ఆవిర్భవించేటువంటి రాక్షసులందరికీ కూడా ఆవాసంగా ఉండడానికి, నివాసం ఉండడానికి అదిగో ఆ పట్టణాన్ని నిర్మించాడు అనమాట. ఆ పట్టణం చుట్టూ కందకాలు తవ్వించాడు. బంగారంతో మేడలు కట్టాడు వాళ్ళ కోసం. వందల కొద్ది అంతస్తులు ఉండేట్టుగా అందరికీ అందరికీ స్నానాగారాలు, శయనాగారాలు, ఆహారశాలలు అన్ని ఎక్కడ ఏమీ లోటు లేకుండా అన్ని తయారు చేశాడంట ఆయన. ఎవరు? బండాసురుడు. ఇక ఆయన ఎన్నంతస్తులు వేశారంటే ఆ బిల్డింగ్ సూర్యుడిని తాగుతుందా అన్నంతగా అంత 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 ఎత్తులో అన్ని అంతస్తులు కట్టాడంట ఆయన. కట్టి ఇదిగో ఈ రాక్షసులందరికీ కూడా నివాసం ఉండడానికి ఇచ్చాడంట. అలానే ఆ శూన్యక పట్టణంలో తన యొక్క పరివారం అంటే బంధువులు, పుత్రులు, ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండే విధంగా పెట్టాడు ఆ ఊర్లో. మరి ఇప్పుడు తల్లి ఏం చేసింది? ఆ శూన్యక పట్టణంలో మరి తన యొక్క సేనా దేవి సేనలు ఉన్నారు కదా, ఆ సేనలతోటి ఒక్కొక్కరుగా ముందు బండాసురు పుత్రుని చంపేశారు. బంధువులని, ముఖ్యులని, ఆ కుడిభుజం విషంగుడు, విశుక్రుడు ఇద్దరు, కుడిభుజం విశుక్రుడు, ఎడమ భుజం విషంగుడు ఇద్దరు, ఇట్లా అందరూ కూడా చచ్చిపోయారు. ఒంటరిగా మిగిలి ఉన్నటువంటి ఆ బండాసురుడు విజృంభిస్తూ ఉన్నాడు. అయినా అప్పుడు తల్లి కామేశ్వరాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని బయటికి తీసింది. ఇది పాశుపతాస్త్రం కంటే కూడా 1000 రెట్లు శక్తివంతమైనది. ఈ కామేశ్వరాస్త్రం కోరిన కోరికలు తీర్చేటువంటిది, శత్రు వినాశకరమైనటువంటిది ఈ కామేశ్వరాస్త్రం. ఈ శ్రీ లలితాదేవి శరీరం నుంచి ఆమె ఆవిర్భవించాడు కామేశ్వరుడు. మనకు తెలుసు, ఇందాక చెప్పుకున్నాం. అమ్మవారు సగమైంది, సగం కామేశ్వరుడు, సగం లలిత పరదేవత అని చెప్పుకున్నాం. మరి ఆ కామేశ్వరుడికి ప్రతిరూపం అన్నమాట ఏది? కామేశ్వరాస్త్రం. ఆ అస్త్రము అమ్మవారు బండాసుడి మీద ప్రయోగించింది. మహాపరాక్రమవంతుడైనటువంటి తీవ్రమైన క్రోధంతో ఉన్నటువంటి ఆ బండాసుడి మీదకి ఈ అస్త్రము ఎట్లా వెళ్ళిందంటే కోటి సూర్యుల వేల సూర్యుల తేజస్సుతోటి ఈ అస్త్రం వాడి మీదకి వెళ్ళి వాడిని దగ్ధం చేసేసింది. ఆ తర్వాత శూన్యపట్నాన్ని కూడా దగ్ధం చేసింది. ఇది ఎట్లా చేసింది అంటే అదిగో లంకా పట్టణాన్ని హనుమంతుడు తన తోక ఉన్నటువంటి నిప్పుతోటి లంక మొత్తాన్ని దగ్ధం చేశాడు చూడండి. అదిగో అట్లానే ఈ శూన్యపట్టణం మొత్తం కాలిపోయింది. ఇక ఏం మిగిలిందంటే శూన్యమే మిగిలింది. దాంతో లోకాలన్నీ సంతోషించాయి. మునులు యాగాలు హాయిగా చేసుకున్నారు, స్త్రీలు నిర్భయంగా తిరుగుతూ ఉన్నారు. ఇది అమ్మ చేసినటువంటి మహత్కార్యం. లోకానికి పీడగా ఉన్నటువంటి బండాసురుణ్ణి సంహరించింది తల్లి. బండాసురుడితో పాటు అతని యొక్క పట్టణము, అతని యొక్క సైన్యము, ముఖ్యులు, బంధువులు, కుమారులు, అతనితో పాటు అన్ని రాక్షసులు అందరూ కూడా సంహరింపబడ్డారు, దగ్ధమైపోయారు అందరూ కూడా. ఈ విధంగా తల్లి రాక్షస సంహారాన్ని పూర్తి చేసింది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇట్లా అమ్మ సర్వ అసుర సంహారం కావించింది. ఆమె యొక్క వైభవాన్ని మహా సంతోషంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆమెని దివ్యమైనటువంటి స్తోత్రాలతోటి చాలా గొప్పగా నృతించారు. అది ఈ మంత్రం యొక్క మీనింగ్. ఈ బండాసుడి పీడ తొలగిపోవడంతో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, ఈ మంత్రంలో చెప్పింది బ్రహ్మ, విష్ణు, మహేంద్రాది. బ్రహ్మ ఉపేంద్ర అంటే విష్ణువు, మహేంద్రుడు అంటే ఇంద్రుడు, ఆది అంటే మొదలైనటువంటి దేవతాగణం మొత్తం అమ్మని భక్తితో స్తుతించారు. ఆ స్తోత్రాలకి అమ్మ సంతోషించింది. దేవతలందరూ కూడా అమ్మ యొక్క వైభవాన్ని, పరాక్రమాన్ని పొగుడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద జగత్తుని బ్రహ్మాండాన్ని పరిపాలించి ఆ తల్లికి ఎంత వైభవం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకటే, అమ్మ కాలిగోటి నుంచి వచ్చేటువంటి కాంతి
అమ్మ కాళీ కోటి నుంచి వచ్చేటువంటి కాంతి అలా బయలుదేరిందంట. బయలుదేరి అది నక్షత్ర మండలాన్ని తాకిందంట. నక్షత్రాలని వెలవెలబోయినాయి అంట. అప్పటి వరకు ప్రకాశిస్తున్న సూర్యుడు చంద్రుడు కూడా మిడుగురు పురుగుల్లా ఉన్నారంట ఈ కాంతి ముందు. అమ్మ కాళీగోటి కాంతికి సూర్యుడు చంద్రుడు మిడుగురు పురుగుల్లాగా ఉన్నారంట. మరి అమ్మ కాళీగోటికి అంత కాంతి ఉంటే అమ్మ యొక్క మహత్తరమైన శక్తి, ఆమె యొక్క ప్రభావం, ఆమె యొక్క వైభవం ఎట్లా చెప్పుకోవాలి? ఊహకు కూడా అందదు మనకి. అంత కాంతివంతమైన తల్లి. ఇక అమ్మను ఇక్కడ అందరూ చేరి, ఏది బ్రహ్మాదులందరూ చేరి స్తుతిస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ మనువులు, స్వయంభు మనువు, స్వారోచిష మనువు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుడు, వైవస్వత మన్వంతరం, ఇంకో ఏడవ మన్వంతరం వైవస్వత మన్వంతరం. మన ప్రస్తుతం ఉంది వైవస్వత మన్వంతరంలోనే. వైవస్వతుడు, సూర్య సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, రౌచ్యుడు, బౌచ్యుడు, అదే ఇలా 14 మంది మనువులు. వీళ్ళంతా కూడా అమ్మని స్తుతిస్తూ ఉన్నారు. ఈ మనువులు ఒక్కొక్కళ్ళు ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక మనువు కాలం 43,20,000 ఒక్కొక్క మనువు కాలం. ఇంద్రుడు కూడా అంతే, వేల కొద్ది ఆయుష్ ఉంటది. 1000 మంది ఇంద్రులు గతిస్తే 1000 మంది ఇంద్రులు పోతే గాని బ్రహ్మదేవుడికి ఒక పగలంట. ఇలా మరి వీళ్ళందరూ అమ్మని స్తుతిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు గాని, ఇంద్రులు గాని, మనువులు గాని, వీళ్ళందరూ కూడా అమ్మ యొక్క వైభవాన్ని, ఆమె యొక్క పరాక్రమాన్ని, ఆమె యొక్క మహత్యాన్ని పొగుడుతూ స్తుతిస్తూ ఉన్నారు అని ఈ మంత్రం ద్వారా తెలియజేశారు. అంటే ఒక మహత్కార్యము, లోక కంటకుడైనటువంటి భస్మాసురుడిని సంహరించిన తర్వాత దేవతలందరూ కూడా అమ్మ పట్ల వారి యొక్క శక్తి కొలది ఆమెని స్తుతిస్తూ ఉన్నారు. ఇంత అని మనం వర్ణించలేము అమ్మ యొక్క శక్తిని. ఎందుకంటే చెప్పుకున్నాం ఇప్పుడే, అమ్మ కాళీగోటు యొక్క కాంతికి సూర్యుడు చంద్రుడు వెలగలబోయారు. మిడుగురు పురుగుల్లా ఉన్నారంట. మిడుగురు పురుగు అంటే తెలుసుగా మీకు? ఈ మధ్య సినిమాలో జీవిస్తూ ఉన్నారు మిడుగురు పురుగుని. మరి అంత అమ్మ యొక్క కాళీగోటి కాంతి అంత ప్రకాశవంతంగా ఉంటే మరి అమ్మ యొక్క ప్రకాశం ఎంత? కోటి కోట్ల సూర్య ప్రభాభాసం అని మనం చెప్పుకున్నాం ఫస్ట్ లోనే కదా. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఇక తర్వాత కార్యక్రమం ఏంటి అంటే, శివుడు కన్ను తెరవంగానే కాముడు భస్మైపోయాడు, మన్మధుడు భస్మైపోయాడు. ఆ బూడిద నుంచి ఈ భస్మాసురుడు పుట్టాడు. గణేశుడు ముద్ద చేస్తే ముద్ద నుంచి చైతన్యం వచ్చి బండాసురుడిగా మారాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అతను కూడా చనిపోయాడు. కానీ లోకానికి మేలు జరిగింది ఇప్పుడు. అయితే లోకానికైతే మేలు జరిగింది కానీ ఒక్కళ్ళకే పాపం మేలు జరగల. ఎవరు అంటే రతీదేవి. రతీదేవి లోక కళ్యాణం కొరకు మన్మధుడితో, మరి మన్మధుడు లోక కళ్యాణం కోసమే కదా శంకరుడు కళ్ళు తెరవాలి, పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలి, షణ్ముఖుణ్ణి కంటే అప్పుడు తారకాసుడు వస్తాడు అనే ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం ఉపక్రమించాడు ఎవరు? మన్మధుడు. మరి మన్మధుడు చనిపోయాడు. ఇప్పుడు రతీదేవి తనకి పతి వియోగం కదా, లోకం అంతా కళ్యాణకారకంగా మారుతుంది. కానీ రతీదేవి పతి వియోగంతో ఉంది. అందుకనే దేవతలందరూ కూడా అమ్మని ప్రార్థించారు. ఏమని? అదిగో ఆ కాముణ్ణి బతికించమని. ఇప్పుడు హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. అదిగో హరుడు యొక్క, అంటే ఆ మహాదేవుడి యొక్క నేత్రాగ్ని, 3వ కన్ను తెరవడం ద్వారా దగ్ధమైపోయేటువంటి ఆ కాముడు అంటే మన్మధుడిని సంజీవిని ద్వారా తల్లి బతికిచ్చిందంట. ఎందుకు? అమ్మ కరుణామూర్తి కదా. అమ్మ కరుణామూర్తి. ఎవరు వేడుకుంటే వాడని తల్లిలాగా మరి కష్టం పోగొట్టాలి కదా. మరి అందరూ సంతోషంగా ఉన్నారు. రతీదేవి మరి భర్త లేకుండా పతి వియోగం కదా, అందుకని ఆమె కోరిక తీర్చడం కోసం తల్లి
ఆ మన్మధుడిని బతికించింది. అయితే ఏమవుతుందంటే ఆ మన్మధుడు ఎవరికి కనిపించడు, ఒక రతీదేవి మాత్రమే కనిపిస్తాడు. అందుకే ఆయన్ని అనంగుడు అంటారు. ఎవరిని? మన్మధుడిని. ఎందుకంటే అంగాలు ఏమీ లేవు, ఏమి కనిపించడు, ఎవరికి కనిపించడు, ఒక రతీదేవి మాత్రమే కనిపిస్తాడు. ఆ విధంగా అమ్మ అతన్ని ఆవిర్భవింపజేసింది. అయితే ఇక్కడ ఏంటంటే మరి లోకంలో మన్మధుడు లేకపోతే కష్టం. అందుకని పాపం దేవతలంతా కూడా అమ్మ మరి దేవ కార్యం కోసం మన్మధుడు చచ్చిపోయాడు కాబట్టి ఆయన బతికించండి అడిగారు. అడిగితే మరి అది కాకుండా మరి ఆ మన్మధుడిని సంహరించడం కారణంగా ఏం ప్రయోజనం లేదు, లోక సృష్టి జరగాలన్నా కూడా ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన బతకాలమ్మా అని అమ్మని వేడుకున్నారు. అందుకనే ఆ తల్లి మళ్ళీ మన్మధుడిని బతికించింది. అయితే ఇక్కడ అంతవరకు ఏంటి అంటే మన్మధుడు చచ్చిపోయింటే బతికే ఉన్నాడు. హరుడు చంపాడు, మనం భస్మం చేసేసాడు, కానీ అమ్మ మళ్ళా ఆయనకి జీవం పోసింది. అంటే ఏంటంటే కోరికలు, కాముడు కదా, మన్మధుడికి మరో పేరేంటి? కాముడు. అంటే కాముడికి చావు లేదు, అంటే కోరికలకి చావు లేదు. కోరిక అంతే కదా మరి. అయితే అయితే ఇక్కడ అమ్మ గురువు రూపంలో ఉండాలి. దేవుడు కోపించి ఆయన భస్మం చేస్తే గురువు రక్షించాడు అన్నట్టుగా మనం భావించుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే ఈశ్వరుడి నుంచి వేరుబడి వచ్చేటువంటి వాడు నేను ఈ శరీరం కాదు అని తెలుసుకొని నాశరహితమైనటువంటి మళ్ళా పరబ్రహ్మాన్ని చేరుకోవాలి అని తెలుసుకోవాలి. దానికి అడ్డుపడేది ఏంటంటే మాయ. మరి శరీరంలో ఉన్నప్పటికీ కూడా అనేక సుఖదుఖాలు అనుభవిస్తూ అవన్నీ శరీరానివో ఆత్మవో అనే జ్ఞానం లేక మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతూ ఉంటాం మనం. ఈ భయంకర అజ్ఞానాన్ని అమ్మవారు మాత్రమే పోగొట్టగలదు. అందుకంటే ఆమె గురువు కదా మరి. అందుకని అంటే ఈ దేహంలో కష్టాలు దుఃఖాలు సుఖాలు వస్తే అనుభవించేది ఎవరు? దేహం అనుభవిస్తుందా లేదా దేహంలో ఉన్నటువంటి ఆత్మ అనుభవిస్తుందా? ఇది సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువు ఆ తల్లే. అదే ఈ శ్లోకం ద్వారా మనకి ఈ మంత్రం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమత్ అంటే సర్వ విజ్ఞాన శక్తి, ఐశ్వర్యము అని అర్థం. శ్రీమత్ అంటే ఐశ్వర్యము. అమ్మవారు మహాతంత్ర స్వరూపిణి. ఆమె స్థూలము సూక్ష్మము రెండు రకాల రూపాలు ఉన్నాయి ఆమెకి. బండాసుల వధ కోసమేమో స్థూల రూపాన్ని ధరించింది. ఇక సూక్ష్మ రూపం ఏంటంటే అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రం. పంచదశి మహామంత్రమే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. అంటే మీరు పంచదశి మహామంత్రాన్ని పఠించారు అంటే అమ్మను అక్కడ ఆవిష్కరించినట్టే. అది ఇప్పుడు ఎట్లా అయితే ఓం అంటే భగవంతుడు ఓం రెండు ఒకటే అని చెప్పుకున్నాం చూడు, అట్లానే ఈ పంచదశి మహామంత్రం ఎక్కడైతే ఆవిష్కరించబడుతుందో అక్కడ అమ్మ ఉన్నట్టే, మంత్రస్వరూపంగా తల్లి అక్కడ ఉన్నట్టే అన్నమాట. ఈ పంచదశి మహామంత్రంలో మొదటి 5 అక్షరాలు, మొత్తం 15 అక్షరాలు కదా, మొదటి 5 అక్షరాలు కా ఏ ఈ లా హ్రీం, కయే ఈ లా హ్రీం, ఇవి 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలని వాగ్భవ కూటం అంటారు. వాగ్భవ కూటం. ఇవి స్వరూప ముఖ పంకజ అంటే అమ్మ యొక్క ముఖ పంకజం అంటే పద్మం లాంటి ఆమె యొక్క ముఖానికి ప్రతిరూపం ఏంటంటే ఈ యొక్క 5 అక్షరాలు మంత్రము ఆమె యొక్క ముఖం. ఏం చెప్తున్నారు? అమ్మకు మంత్రమయమైనటువంటి ఒక స్వరూపం ఉంది. ఆ మంత్రమయ స్వరూపమున శ్రీమంతమగు వాగ్భవ కూటం ఏంటంటే కాయే ఈలా హ్రీం అనేది. ఈ 5 అక్షరాలు సముదాయాన్ని అమ్మ యొక్క ముఖముగా ఉన్నది, ముఖపద్మముగా ఉన్నది.
అది చెప్తూ ఉంది. అంటే ఈ పంచదశి అంటే మొత్తం పంచదశి అంటే 15 అక్షరాలు, మొత్తం 15 అక్షరాలతో కూడినటువంటి ఆ పంచదశి మహామంత్రం అమ్మవారి యొక్క రూపానికి ప్రతీక. దాంట్లో ఈ మొదటి 5 అక్షరాలు క ఏ ఈ ల హ్రీం, ఈ 5 అక్షరాలు అమ్మ యొక్క ముఖపద్మానికి ప్రతీక. అది ముఖపద్మానికి ప్రతీక. ఇక వాగ్భవ కోటైక అన్నారు. వాగ్భవ అంటే వాక్కు. ఈ ఈ మంత్రాన్ని చదవటం వల్ల ఏది ఈ కాయే ఈలా శ్రీం, ఇది ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళకి జ్ఞానవాక్కు లభిస్తుంది, వాక్కు కలుగుతుంది. అంటే అమ్మవారి ముఖపద్మమే ఈ అక్షరాలు కదా. ఈ అక్షరాలను ఎవరైతే ఈ బీజాక్షరాలని ఎవరైతే ధ్యానించి పఠించి దీక్షతో తీసుకుని చదువుతారో ఈ మంత్రాలని, వాళ్ళకి వాక్కు, సద్వాక్కు, జ్ఞానవాక్కు కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అక్షరాలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి వాక్ శుద్ధి కలుగుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే వాక్ శుద్ధి అగ్ని లాంటిదంట. ఎందుకు అగ్నితో పోలుస్తున్నారంటే తెలిసి టచ్ చేసినా తెలియకుండా టచ్ చేసినా అగ్ని కాలుద్ది కదా. అలానే ఈ పదాలు, ఈ బీజాక్షరాలు అర్థం తెలిసి పలికినా తెలియకుండా పలికినా కూడా ఫలితం వస్తుంది. అది వాగ్భవ కూటం అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వాగ్భవ కూటం ఒకసారి త్రిమూర్తులకి అమ్మ ఈ వాగ్భవ కూటాన్ని ప్రసాదించింది. త్రిమూర్తులు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, దర్శనార్థం వెళ్ళినప్పుడు అమ్మ ఈ వాగ్భవ కూటాన్ని ఇచ్చింది వాళ్ళకి చేయమని. సరే, ఇంతకీ వాగ్భవ కూటం అంటే ఈ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి మొదటి 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలని ఎవరైతే మంత్రంగా స్వీకరించి పఠిస్తారో వాళ్ళకి వాక్ శుద్ధి కలుగుతుంది. అది అని ఈ మంత్రం 5 అక్షరాలు ఏం చెప్తున్నారు? అమ్మవారి యొక్క ముఖానికి ప్రతీక. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ 15 అక్షరాలు చదివితే అమ్మ అక్కడ ప్రత్యక్షమైనట్టే, మంత్ర స్వరూపంగా తల్లి మీ ముందు ఉన్నట్టే. ఈ మొదటి 5 అక్షరాలు చదివితే ఆ యొక్క ముఖ పద్మం వచ్చింది. కంఠాదకటి పర్యంత మధ్య కూట స్వరూపిణి. కంఠము నుంచి కటి పర్యంత, కంఠము నుంచి కటి అంటే నడుము చివర, బొడ్డుగా కటి ప్రదేశం అంట చూడండి, అంటే బొడ్డుగా పొట్ట భాగం, కటి భాగం, అక్కడ దాకా ఉన్న భాగాన్ని అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రంలో ఏమంటున్నారంటే మధ్యకూటం అంటున్నారు. మధ్యకూటం అంటున్నారు. ఇందాకేమో వాగ్భవ కూటం, ఇదేమో మధ్యకూటం. దీన్ని మధ్యకూటం అంటారు. అంటే అమ్మవారి యొక్క మెడ దగ్గర నుంచి కట్టి దాకా ఉన్నటువంటి ప్రదేశాన్ని మధ్యకూటం అంటారు. ఇంకా కామరాజ కూటం అని కూడా అంటారు. కామరాజ కూటం అనే పేరు, మరొక పేరు కూడా ఉంది, కామరాజ కూటం. ఇప్పుడు ఈ ప్రదేశం అంటే ఇప్పుడు ఇందాక 5 అక్షరాలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మధ్యకూటం అంటే కామరాజ కూటంలో ఏ అక్షరాలు ఉంటాయి? బీజాక్షరాలు హ, స, క, హ, ల, హ్రీం అని మొత్తం 6 అక్షరాలు. హస కహల హ్రీం, హాస కహల హ్రీం, ఇలా 6 అక్షరాలు ఉంటాయి. ఈ 6 అక్షరాలు బీజాక్షరాలు అన్నమాట. ఈ సముదాయం మొత్తం చదివి పఠిస్తే అమ్మవారి యొక్క కామరాజకూటం మీ ముందు ఆవిర్భవించినట్లే. అది అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రపూరితమైనటువంటి ఆకృతిని తేవడానికి ఇందాకేమో వాగ్భవ కూటం, ఇదేమో కామరాజ కూటం. ఇందాక 5 అక్షరాలు, ఇవి 6 అక్షరాలు. ఈ 6 అక్షరాలు పఠించినప్పుడు అమ్మ యొక్క మధ్య భాగం ఆవిర్భవిస్తుంది అని చెప్పుకున్నాం. ఇక మనిషి శరీరంలో ఎప్పుడు హంస జపం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది?
ఇదిగో ఈ షట్చక్రాలు కదా, ఈ 6 చక్రాలు, ఆరిట్లో కూడా సోహం అనేటువంటి వాయువు ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో ఆ యోగికి ఆరోగ్యము, కోమలత్వము, శరీర కాంతి, వస్తువుల మీద వ్యామోహం లేకపోకుండా ఉండడము, మలమూత్ర విసర్జనలు అధికంగా లేకుండా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. మనకి సృష్టిలో మంచి చెడు రెండు ఉంటాయి. చెడుని విసర్జించి మంచిని స్వీకరించాలి. ఇది సామాన్యంగా అందరూ చేయాల్సినటువంటి ప్రాథమిక లక్షణం. అలా కాకుండా చెడును కూడా మంచిగా మార్చేటువంటి లక్షణం మహాత్ముల లక్షణం. వాళ్ళనే పరమహంసలు అంటారు. పరమహంసలు అని అంటారు వాళ్ళని. చెడుని కూడా మంచిగా మారుస్తారు. వాళ్ళు పరమహంసలు. రామకృష్ణ పరమహంస, పరమహంస అన్నమాట. సరే, ఇంతకీ మెడ నుంచి కటి ప్రదేశం దాకా ఉన్నటువంటి అమ్మ యొక్క కామరాజ కూటం అంటారు. ఆ ప్రదేశం ఆవిర్భవించాలి అంటే 6 అక్షరాలు గల హస కహల హ్రీం, హాస కాహల హ్రీం అనేటువంటి ఈ 6 అక్షరాలని ఎవరైతే ఉచ్చరిస్తారో అక్కడ అమ్మ యొక్క మధ్య కామరాజ కూటం అది ఆవిర్భవించినట్టు అనమాట అని ఈ విధంగా మనం దీంట్లో తెలుసుకున్నాం. ఇక తర్వాతది అమ్మ యొక్క 2 భాగాలు చెప్పుకున్నాం. ఇప్పటికి ఇందాక 5 అక్షరాలు, ఇప్పుడు 6 అక్షరాలు, 6, 5, 11 అక్షరాలు తోటి అమ్మని చెప్పుకున్నాం. పంచదశి అంటే 15 కదా, 15 కదా. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగదారిణి. శక్తి కూటం, ఇదిగో అమ్మ యొక్క ఇంకా 4 అక్షరాలు ఉన్నాయి కదా, ఆ 4 అక్షరాల సముదాయమే అమ్మ యొక్కది. ఎక్కడి నుంచి? ఆ నడుము దగ్గర నుంచి, ఇందాక కటి ప్రదేశం చెప్పాం కదా, అక్కడి నుంచి కింద పాదాల దాకా ఉండేటువంటి ఈ పార్ట్ ని శక్తి కూటము అంటారు. వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. ఈ శక్తి కూటంలో 4 బీజాక్షరాలు ఉన్నాయి. సకల హ్రీం, సకాల హ్రీం, ఇదిగో సకాల హ్రీం, ఇలా 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 మంత్రాక్షరాన్ని కలిపితే శక్తి కూటం అంటారు. ఇవి మొత్తం పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి ఈ చివరి 4 అక్షరాలు ఇవన్నమాట. 4 మంత్రాక్షరాలు. మొదటి 5 వాగ్భవ కూటం, తర్వాత 6 కామరాజ కూటం, చివరి 4 అక్షరాలు శక్తి కూటం. ఈ విధంగా ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో అప్పుడు ఆ తల్లి మన ముందు మంత్రస్వరూపంగా మన ముందు ఉన్నట్లే. అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం మనం చెప్పుకున్నాం. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం అంటే డిగ్రీస్ చెప్పుకున్నాం. ఇంగ్లీష్ లో ఉంటాయి. సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అని చెప్పుకుంటాం. అట్లానే ఇక్కడ కూడా సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మ సమం, తమం, ఇలా అమ్మవారి యొక్క శరీరాన్ని చెప్పుకోవచ్చు. ఇదిగో ఈ 3, ఒకటి వాక్శక్తి, రెండవదేమో సూక్ష్మతరం, మూడవది సూక్ష్మతమం అని ఇట్లా కూడా భావించుకోవచ్చు. ఇక ఈ 4 అక్షరాలు ఏది సకల హ్రీం అనేటువంటి ఈ 4 అక్షరాలు దీక్షతోటి పట్టించడం ద్వారా శరీరం దృఢత్వాన్ని సాధిస్తుందంట. శరీరం దృఢంగా ఉండాలి అంటే ఈ మంత్రాన్ని పఠించాలి. ఎందుకండి అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటారు. అంటే ఏంటంటే ఈ శరీరము ఉపయోగించుకొని అనేక ధర్మాలను మనం కొనసాగించాలి. ధర్మ నిర్వహణ చేయడానికి ఈ శరీరం కావాలి. ఈ శరీరం మాధ్యం, ఈ శరీరాన్ని ఉపయోగించుకొని అన్ని ధర్మ కార్యాలు ఉపయోగించడానికి ఈ శరీరం కావాలి. అంతెందుకు, మీరు ఏ సాధన చేయాలన్నా శరీరం బాగుంటేనే చేయగలిగేది, లేకపోతే ఏమీ చేయలేదు కదా. మరి ఆ శరీరం ఆరోగ్యవంతంగా
సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అయితే శరీరం సహకరించినా మానసిక ధైర్యం లేదనుకోండి, అప్పుడు చేయలేము. కాబట్టి మనశ్శక్తి గొప్పది. అయితే మనోధైర్యంతో మనం అలా చేస్తే ఏ పనైనా సరే పూర్తి చేయగలుగుతాం. సరే, ఎగగలిగే శక్తి ఉంది కదా అని చెప్పి అనుకుని గర్విస్తే, కదలకుండా కూర్చుంటే గరుత్మంతుడైనా ఎగగలుగుతాడా? వెళ్ళలేడు. ఎంత దూరమైనా సరే చిన్న అడుగు ముందు వేస్తా అని చెప్పని చీమ వేసిందనుకో, ఎంత దూరమైనా వెళ్ళిపోయింది. దూరం తగ్గిపోయి కొంతకాలానికి కదా. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు శరీర ధనాల కంటే కూడా క్రియకి నిజమైన బలం ఉంది, శక్తివంతం అవుతాము అని చెప్తూ ఉంటారు. అంటే శరీర శక్తి ఉండాలి, మానసిక శక్తి ఉండాలి. ఇదే మనకి తెలుసుకోవాల్సింది. శరీర శక్తి ఉండాలి, మానసిక శక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనోధైర్యం కూడా ఉన్నారు కదా. శరీరం ఉంది బండలాగా, ఉంటే ఉపయోగం ఉంది. మానసిక శక్తి లేకపోతే వాడు పిరికివాడిగానే భావించబడ్డాడు కదా. మనోధైర్యం ఉండాలి, అలానే శరీర శక్తి ఉండాలి. రెండు ఉన్నప్పుడు మాత్రం ఏ కార్యాలైనా సాధించగలుగుతాం మనం. అదిగో అలాంటి శక్తి రావాలి అంటే ఇంకో పంచదశి మహామంత్రంలోని మంత్రాలని పఠించాలి అని చెప్తూ ఉన్నారు. మూల మంత్రాత్మిక అంటే ఇట్లా అమ్మ మూల మంత్ర స్వరూపంగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అంటే అమ్మ యొక్క మూల మంత్రం ఏంటి అంటే పంచదశి మహామంత్రమే. ఆ మహామంత్రమే తన స్వరూపంగా కలిగి ఉన్నది. మననాత్ త్రాయతే ఇది మంత్ర అని మంత్రానికి ఉన్నటువంటి నిర్వచనం. మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే అర్థమైంది, పదే పదే మన్నం చేయటం వల్ల ఆ చేసే వాటిని రక్షించే అక్షరాలే ఆ మంత్రం. అది పదే పదే మన్నం చేయటం వల్ల ఆ మన్నం చేసేటువంటి వాడిని ఆ మంత్రాలు రక్షిస్తాయి అంట. అతన్ని త్రాయతే అంటే దాటిస్తాయి. అది ఇది మూల మంత్రం. ఏది? అమ్మవారి యొక్క పంచదశి మంత్రం. ఇక అమ్మది 3 చెప్పుకున్నాం. 3 మంత్రాలు: వాగ్భవ కూటం, కామరాజ కూటం, అలానే శక్తి కూటం. వాగ్భవ కూటంలో ఏముంది? ఫస్ట్ అక్షరం కా. కాబట్టి దీన్ని కాది విద్య అంటారు. మూల మంత్రంలో కామరాజ కూటంలో ఫస్ట్ అక్షరం ఏంటి? బీజాక్షరం హ. కాబట్టి దాన్ని హాది విద్య అంటారు. ఇక శక్తి కూటంలో ఫస్ట్ అక్షరం స. కాబట్టి దీన్ని సాది విద్య అంటారు. కాది విద్య, హాది విద్య, సాది విద్య, మొత్తం టోటల్ గా 3 కలిపి పంచదశి మహామంత్రం. ఇలా ఈ మంత్రాన్ని సద్గురువుని ఆశ్రయించి ఉపదేశం పొంది మన్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ మంత్రమే అమ్మ స్వరూపంగా మీకు దర్శనం ఇస్తుంది. అది కాబట్టి అమ్మ యొక్క మూల మంత్రం ఇది. ఎవరైతే సద్గురువులను ఆశ్రయించి ఈ మంత్రాన్ని దీక్షగా తీసుకొని ఎవరైతే మననం చేస్తారో, చెప్పుకున్నాం, మననం చేస్తే ఏమవుతుంది? ఆ మంత్రాక్షరాలే మిమ్మల్ని దాటిస్తాయి. అంటే మీకు ప్రత్యక్షం అవుతాయి. మీ ముందు ప్రత్యక్షం అవుతూ చేస్తుంది, మిమ్మల్ని రక్షిస్తాయి అని చెప్పని ఈ మంత్రం మనం చెప్పుకున్నాం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. అది ఇంకా ఈ మంత్రాన్ని ఒకప్పుడు తల్లి స్వయంగా అమ్మవారే శ్రీ మహావిష్ణువు ప్రసాదించిందంట ఈ మంత్రాన్ని. అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారంలో ఉండి అదిగో హిమవత్ పర్వతాల మీద కూర్చొని 1000 సంవత్సరాల పాటు ఈ మూల మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఆయన చేస్తే అప్పుడు ఆయన దగ్గరికి అగస్త్యుడు వచ్చి అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉంది అడిగితే, అప్పుడు నన్ను శిష్యుగా స్వీకరించి నాకు చెప్పవయ్యా అని అడిగిటాడు. అప్పుడు ఇదిగో ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవుడు
అగస్త్యుడికి సంపూర్ణంగా అందించాడు. అంతా అందించిన తర్వాత అగస్త్యుడు ఇంకా అంతా విని, నాకు తనివి తీరడం లేదు, నాకు అమ్మవారి యొక్క మూలమంత్రం, ఆ మూలమంత్రం తగిన ఆకారం ఉన్నాయి నాకు అనిపిస్తుంది, అదేంటి చెప్పవయ్యా అని అడుగుతాడు హయగ్రీవుని. అప్పుడు హయగ్రీవుడు అమ్మవారి యొక్క అనుమతితోటి అమ్మవారి యొక్క మూలమంత్రమైనటువంటి పంచదశి మహామంత్రాన్ని అగస్త్యుడికి ఉపదేశించాడు. ఆ మంత్రమే త్రిశతి త్రిశతి రూపంగా మనకి లలిత సహస్రనామ లలిత పారాయణ చేసే వాళ్ళందరికీ తెలుసు త్రిశతి అని. అది కూడా పంచదశి మహామంత్రం యొక్క స్వరూపిణి అది కూడా. అప్పుడు అగస్త్యుడు ఆ త్రిశతిని కూడా పారాయణ చేసి మూల మంత్రాత్మికైనటువంటి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆయన అగస్త్యుడు అని ఈ కథ అంతా కూడా బ్రహ్మాండ పురాణంలో తెలియజేశాడు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలి, మనకున్నటువంటి స్వస్వరూపాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రాన్ని అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించి అనుష్ఠానం చేస్తే ఆ పంచదశి మహామంత్రాలే అమ్మ దగ్గరికి చేస్తున్నామని అని ఈ మంత్రంలో మనకి తెలియజేస్తున్నారు.